అందరిలో అవగాహన కలిగించడం మూలంగానే పటిష్టమైన రహదారి భద్రత సాధ్యం అవుతుందని జిల్లా కలెక్టర్ రవి పట్టాన్ శెట్టి చెప్పారు. 35వ రహదారి భద్రతా వారోత్సవాల సందర్భంగా శనివారం స్థానిక రింగ్ రోడ్ జంక్షన్ నుండి నెహ్రూ చౌక్ వరకు పోలీస్ రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీకి కలెక్టర్, ఎస్పీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నిర్మాణం, సాధికారత, అవగాహన అనుసరించినట్లయితే ఎటువంటి ప్రమాదాలు సంభవించవన్నారు. రోడ్లు, ట్రాఫిక్ లైట్లు, చిహ్నాలు మొదలైనవి పాడైనట్లయితే వెంటనే తగిన మరమ్మతులు చేయడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించిన వారికి జరిమానాలు విధించడం, వాహనదారులు, చోదకులు, ప్రయాణికులు, బాటసార్లకు ఎప్పటికప్పుడు క్షుణ్ణమైన అవగాహన కలిగించాలన్నారు. జిల్లా అవగాహన సదస్సులు, తనిఖీలు విస్తృతంగా చేయడం మూలంగా రోడ్లు ప్రమాదాలు తగ్గాయని చెప్పారు. ప్రమాదాలను తగ్గించేందుకు కృషి చేస్తున్న పోలీసు, రవాణా అధికారులు, సామాజిక కార్యకర్తలను ఆయన అభినందించారు. Preview. అదేవిధంగా ఎనీ అదర్ ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ అది కంటిన్యూస్గా చేస్తున్నారు. దానివల్ల లాస్ట్ 1 yearలో యాక్సిడెంటల్ కేసెస్లో, అంటే డెత్స్లో కొంత. మూడోది ఎడ్యుకేషన్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. దీంట్లో ఓన్లీ ఒక డిపార్ట్మెంట్ కాదు, మొత్తం ప్రభుత్వం యంత్రాంగం, అదేవిధంగా సివిల్ సొసైటీ, పబ్లిక్, ముఖ్యంగా పాత్రికేయ మిత్రులు, వీళ్ళందరూ చాలా ఇంపార్టెంట్ రోల్ ఇప్పటివరకు ప్లే చేస్తున్నారు. మనకి ప్రెస్ నుంచి, అదేవిధంగా పబ్లిక్ నుంచి కూడా మంచి సపోర్ట్ వచ్చింది లాస్ట్ 1 yearలో. ఆ సపోర్ట్ ముందుగా కూడా ఉండాలి. ఇంకోటి అన్లేసనంటే రోడ్ సేఫ్టీ గురించి అవేర్నెస్ ప్రతి చోట మనం తీసుకుని రాలేము. అప్పటి వరకు ఇంపార్టెన్స్ ఆఫ్ రోడ్ సేఫ్టీ అందరికీ అర్థమవుతుంది. ఈ అన్ని ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ కూడా మనం త్వరగా ఇంప్లిమెంట్ చేయాలి. సో అందుకే రోడ్ సేఫ్టీ ఎడ్యుకేషన్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్. ఇంకా మీరు కూడా అందరూ మాతో కలిసి ప్రతి ఒక్క అనకాపల్లిలో ఉన్న ప్రతి ఒక్క ప్రజల వరకు రోడ్ సేఫ్టీ గురించి అవగాహన తీసుకువెళ్ళాలి. స్కూల్స్లో, కాలేజెస్లో, ఇంకా అన్ని చోట మీరు దీని గురించి అవగాహన ఎక్కువగా తీసుకురావాలి. దీంతోపాటు మన జిల్లాలో ఐరాడ్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ కూడా పూర్తిగా జరిగింది. వేరే డిపార్ట్మెంట్ కూడా మంచిగా అది ఇంప్లిమెంట్ అవుతున్నాయి. మీ అందరూకి తెలుసు, బికాస్ ద హైవే పాసింగ్ ఫ్రమ్ అవర్ డిస్ట్రిక్ట్, కొన్ని యాక్సిడెంటల్ ఇష్యూస్, అదేవిధంగా రిఫరల్ కేసెస్ ఛాలెంజెస్ ఉన్నాయి. ఎస్పెషలీ మనకి ట్రామా సెంటర్ అండ్ మనకి మెయిన్గా ఇక్కడ ఉన్న డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఒకటే రిఫరల్ చేసింది. సో దానివల్ల కొంత ఛాలెంజెస్ మనం ఫేస్ చేస్తున్నాము. బట్ స్టిల్ దాని మీద కూడా వీఆర్ వర్కింగ్ అండ్ హౌ టు ఎక్స్పీడైట్, ఏదైనా ఎమర్జెన్సీ కేర్ ఎలా మనం ఎక్స్పీడైట్ చేయొచ్చు దాని మీద కూడా ఫోకస్ చేస్తున్నాము. ఈ అన్నిటితో పాటు వన్స్ అగైన్ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, అంటే మీ అందరికీ కోరేసి మీ 3 భాగాల్లో ఇంజనీరింగ్, ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ అందరూ సపోర్ట్ చేయాలి. పాత్రికేయ మీద ఏదైనా పోలీస్ అండ్ ట్రాన్స్పోర్ట్ అడ్మినిస్ట్రేషన్కి ముందుగా వచ్చి జిల్లా హెడ్ క్వార్టర్స్ అనకాపల్లి పెద్ద ఎత్తున రోడ్ సేఫ్టీ మనకి అవగాహన చేపట్టి గౌరవ రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ దగ్గరుందో ఏ విధంగా ముందుగానే ప్లాన్ చేయడం దానిలో భాగంగానే ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీ. మెయిన్ ముఖ్యంగా ఎడ్యుకేషన్, ఎన్ఫోర్స్మెంట్, ఇంజనీరింగ్, ఈ 3 ఆస్పెక్ట్స్ మనం ఎప్పుడైతే ప్రాపర్గా మనం వర్క్ చేయగలుగుతాం ఈ యాక్సిడెంట్స్కి సంబంధంలో, దాంతోపాటుగా ఎన్ఫోర్స్మెంట్ అనేటువంటి పోలీసు వారు, అలాగే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు కలిపి సెపరేట్గా విడివిడిగా అనేకమైనటువంటి ప్లేసెస్లో చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా జిల్లా స్థాయిలో మనం ఓపెన్ డ్రింకింగ్, బహిరంగ ప్రదేశాలను తీసేయడం, అలాగే డ్రింక్ చేసి డ్రైవ్ చేయడం, డ్రంక్ అండ్ డ్రైవ్లో
ఇన్వాల్వ్ అయిన కేసెస్ రిజిస్టర్ చేయాలి. గత సంవత్సరంతో పోలిస్తే మోర్ దాన్ 100% ఎక్కువగా మనం ఈ 2 విభాగాల్లో కేసెస్ రిజిస్టర్ చేయాలి. అలాగే ఫ్యాటల్ యాక్సిడెంట్స్కి సంబంధించి తీసుకున్నటువంటి చర్యల వలన అవగాహన కల్పించడానికి అవగాహన కార్యక్రమాలు దాదాపు 50% ఫ్యాటల్ యాక్సిడెంట్స్ రిడక్షన్ అనేది దాదాపు 77 కిలోమీటర్స్ స్ట్రెచ్ ఉన్నటువంటి నేషనల్ హైవేస్ వచ్చినటువంటి జిల్లాలో అనేకమైనటువంటి ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ డైలీ డెవలప్ ఫంక్షన్స్